65 చూపిస్తుంది అంటారు. ఇంకా ఎక్కువ ఇచ్చినప్పుడు ఎక్కువ ఎట్లా వసూలు చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి తెలిసిపోయింది ఎంత ఇవ్వాలనేది. మేము ఇక దాన్ని డిమాండ్ చేయలేము. ఎక్కువ వసూలు చేస్తున్నట్టు బల్లాం అదంతా కానీ ఉట్టి మాటలు అవన్నీ. ఒకవేళ ఎక్కువ అడిగినా ఇస్తారా మేడం ఎవరన్నా? వాళ్ళకి తెలుసు ర్యాపిడోలు ఎంత వస్తుంది, ఓలా ఊబర్లు ఎంత వస్తుంది అని తెలుసు. దానికి తెలిసినాక గిట్ట మేము డిమాండ్ చేసి అయితే అడగలేము కదా. వాళ్ళు ఇష్టం ఉంటే ఎక్కుతారేమో, లేకపోతే కానీ ఇదంతా బదలాం అంతా. అది వేస్ట్ మాటలు. ఒకవేళ అట్లా తీసుకుంటే వాళ్ళు ఇమీడియట్గా పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. అది రూల్ ఉంది కదా. ఒకవేళ ఆటో వాళ్ళు ఆల్రెడీ పోలీసు వాళ్ళే చెప్తారు మాకు ఎవరిని కస్టమర్ని సతాయించొద్దు అంటారు. మీరు ఒకవేళ అట్లా జరిగితే కస్టమర్ ఫోన్ చేసి ఈజీగా ఆటో నంబర్ ఉంటుంది, దానికి మేము రిజిస్టర్ అయి ఉంటుంది, మా నంబర్ కొడితే పోలీసు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. మేము ఈజీగా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అదంతా ఫేక్ ముచ్చట్లు, అది అబద్ధం. అది బ్రదర్ ఏం పేరు? హౌసింగ్ ఖమ్మం నుంచి వచ్చాను. నేను ఇక్కడ 2018 నుంచి ఇక్కడే సెటిల్ అయ్యాను. అంటే కోచింగ్ అని వచ్చాను ఇక్కడ నార్మల్కి. కోచింగ్ అని వస్తే ఏ జాబ్ దొరకక టాక్సీ ఓన్ తీసుకొని నడుపుతున్నాను. ఏం చదువుకున్నారు? బిఎస్సి మ్యాథమెటిక్స్ అయింది. బిఎస్సి చేసి ఇప్పుడు ఆటో నడుపుతున్నారు. ఏముంది, ఎక్కడుంది జాబ్ లేదు, ఏం లేదు. ఏదో ఒకటి ఇక చూసుకోవాలి కదా ఫ్యామిలీని. కోచింగ్ అంత డబ్బులు పెట్టారు కదా, అది మొత్తం. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు ఆటో? నేను 2019 నుంచి ఇక్కడే నడుపుతున్నాను. ఇప్పుడు అది ఫ్రీ బస్సులు చేయక ఇక మాది కూడా దీని మీద ఆధారపడేటోళ్ళం. అది కూడా ఇల్లు రెంట్కి అటుకే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ఇక కష్టం. ఎలక్ట్రికల్ ఆటోలు అదే ఎలక్ట్రికల్ ఆటోలు వస్తే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. ఇప్పుడే కిరాయి లేక ఏం లేక ఇలా కూర్చొని ఉన్నాం. మీరే చూడండి ఒకసారి ఎన్ని లైన్లు ఉన్నాయో. చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తుంది దాదా? మీకు మీరు ఖాళీగా ఉంటున్నావు, బుకింగ్స్ లేక అంటున్నారు. ఎప్పటి నుంచి ఉంది సమస్య మీకు? ఇప్పుడు ఎప్పటి నుంచి సమస్య అంటే, అప్పుడు అంతకుముందు మనకు కిలోమీటర్కి 20 రూపాయలు టెప్పు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అది కాస్త 9 రూపాయలు 11 రూపాయలు చేసేసారు. ఇప్పుడు ఎందుకు చేశారో ఏమిటో తెలియదు. ఓన్గా ఇప్పుడు నంబర్ ప్లేట్, అది ట్యాక్సీ ప్లేట్ అది తీసుకున్న మీటర్ ఉంటుంది కదా, అప్పుడు మీటర్ లెక్క తోలుకున్నా మా బతుకులు బాగుండేయేమో. అనవసరంగా ర్యాపిడో ఊబర్ తెచ్చి దానికి మేము అట్రాక్ట్ అయిపోయినాం. ఇప్పుడు అది ఉంటేనే మేము పని చేసేటట్టు అయిపోయినాం. అందుకనే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎట్లా తొందరలో ఎలక్ట్రికల్ ఆర్టీసీ ఆటోలు వస్తున్నాయి, మరి మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏముంది మేడం, ఇంకా చావడమే ఉంది పరిస్థితి, ఇంకేం లేదు చెప్పాలంటే. ఇప్పుడే చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి. ఇంట్లో 1000 రూపాయలు తెచ్చుకోవడానికే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తనలాడుతున్న పరిస్థితి ఉంది. ఇంకేముంది, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎవరో ఒకరు మమ్మల్ని చంపేస్తే అయిపోతుంది. లేదా మా ఆటో కూడా ఫ్రీగా ఇచ్చేస్తాము, రేవంత్ రెడ్డి గారికి తీసుకోమని చెప్పండి ఈ ప్రభుత్వానికి. ఇంకేం చేయగలుగుతాం, ఇంకేం చేయలేము మేము. ఇప్పుడే అవ్వలేక అంటే నానా అవసరాలు పడుతున్నాం మేము. ఇంకేం చెప్పగలుగుతాం అలాంటి పరిస్థితి. ఎందుకు ఆటోలు సరిగా నడవట్లేదు ఇప్పుడు? అంటే ఏడ నడుస్తున్నాయి ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది కదా. దాదాపు ఎక్కడ ఏ ప్రజల్ని అడిగినా కానీ చెప్తున్నారు చక్కగా అవతలేదు దందా అనేది. మేము ధర్నాలు ఎప్పుడు మేము బంద్ చేసుకొని కూర్చోవడం బెటర్, ఇంకా ఏదో కూలి పని చేసుకోవడం బెటర్. ఇంకా ఈ ఆటో నడపడం ఏం పరిస్థితి ఏటు లేక మాకు ఆ కూలి పని రాక దీని మీద దిగినాం అనేసి ఇలా ఉంది మా పరిస్థితి. ఘోరంగా ఉందండి పరిస్థితి అయితే చాలా. ఆర్టీసీ ఆటోలు వస్తుంటే మీరు ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు? ఆర్టీసీ వాళ్ళే కదా అవి. ఈ ఆటోకే చాలా ఘోరంగా ఉందంటే మా ప్రైవేట్ వెహికల్కే మాకు చాలా ఇబ్బందిగా ఉపయోగం లేకుండా పోయింది ఫ్రీ బస్సుల వల్ల.